హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే ఏ డే ఇన్ మై లైఫ్ వీడియో చేస్తున్నా. ఆ రోజు సాయంత్రం ఏం జరిగిందన్న విషయం అయితే మీ అందరితో షేర్ చేద్దాం అనుకుంటున్నా. నేను మా వారైతే మా బుడ్డోని తీసుకొని ఇక్కడ కటింగ్ షాప్కి అయితే వచ్చినాం. హెయిర్ బాగా పెరిగిపోయింది, బాగా చిట్ట చేస్తుందని కట్ అయితే వేయించినాం. మా బుడ్డోనికి బేబీ కటింగ్ చాలా బాగా సెట్ అయింది మా బుడ్డోనికి. కానీ మా పెద్దోనికి అయితే చేయడానికి రాదు, చాలా కర్ల్స్ ఎక్కువనే అని చెప్పేసిరు. మేము వచ్చినామో లేదో అక్కడ వర్షం అయితే స్టార్ట్ అయింది, ఇరుక్కుపోయినాం ఆడ చాలాసేపటి వరకు. తర్వాత పిల్లలు ఆడుకుంటామని ఏడుస్తే దగ్గరలోనే ఫోరం మాల్ ఉండే, ప్లే ఏరియాకి తీసుకొచ్చినాం. అట్లా వచ్చినాక వీళ్ళ సంతోషం అయితే మామూలుగా ఉండదు, మస్తు ఆడుకుర్రు. మీరు కూడా చూడండి, మా చిన్నోని లుక్ చూసి ఒకసారి కమెంట్ అయితే చేయండి మా బుడ్డోడు ఎట్లుండ అనేసి. నాకైతే పర్సనల్గా చాలా నచ్చింది. ఇట్లా మా పిల్లలైతే ఎస్కలేటర్ ఎక్కడ కనిపిస్తే అక్కడ ఎక్కుతారు, అది అయిపోయేదాకా కూర్చుంటారు. ఫోరం మాల్ మొత్తం ఆగం చేసి పెట్టిర్రు. వీళ్ళు ఆడుకోగలిగినవి ఆడుకోలేనివి అన్నీ ఎక్కి ఆడుతూనే ఉన్నారు మా బుడ్డోళ్ళు. చూడండి ఎంత ఎంజాయ్ చేసిరో వీళ్ళైతే. అడిగిన పర్ రైడ్ ఎంత అని అడిగినా 150 అన్నారు. మా చిన్నోనికి తీసుకోకండి అంటే ఎంతమంది కూర్చుంటే అంతమందికి తీసుకుంటామని అన్నారు. అందుకే నేనైతే ఆ రైడ్ అయితే ఏం తీసుకోలే. ఇక్కడ తినడానికి పిల్లలకి మనం కొనిపిద్దామని అయితే వచ్చి కూర్చోబెట్టిన. ఈడ మనం ఆర్డర్ చెప్పినాక గంట సేపటికి వస్తుంది. ఎట్లయినా ఈడ ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకున్నా ఏం తింటారు, ఇంకా ఈ చిన్నపిల్లలు ఏం తినరు కదా. ఫ్రెంచ్ ఫ్రైస్ విత్ జామ్ వీళ్ళైతే తింటారు. మస్తు ఎంజాయ్ చేసిరు మా బుడ్డోళ్ళు మాత్రం. ఈ ప్లేస్ని, ఆ ఫ్రెంచ్ ఫ్రైస్ని, వాళ్ళ ఆట మస్తు హ్యాపీ అనిపించింది నాకు మా పిల్లల ఆట చూస్తే మాత్రం. అసలు వాళ్ళకి ఏం ఆడొస్తుంది, అన్ని వీడియో గేమ్స్ వాళ్ళకి ఒక్కటి కూడా ఆడరాదు. కానీ వాళ్ళు ఏదో ఎక్స్ప్లోర్ చేస్తారు కదా అని నేనైతే మొత్తం వదిలేసిన మా పిల్లల్ని. ఏది ఆడితే అది ముట్టుకొని అన్నీ ఏదో ఒత్తి మస్తు ఎంజాయ్ చేసిర్రు. నేనైతే వదిలేసిన. మా బుడ్డోళ్ళు అయితే మస్తు ఫీల్ అవుతారు, మేము ఏదో ఆడేస్తున్నాం, ఏదో చేసేస్తాం అనుకుంటున్నారు. చూడండి ఇట్లా ఆడుతున్నారు వీళ్ళైతే. ఇక్కడ మా చిన్నదైతే ఆడ ప్లే పెన్ ఉంటుంది, వెళ్దాం ఆడుకుందాం అని అంటుంది. ఈ గుర్రం కూడా ఎక్కుతా అన్నది. అయితే ప్లే ఏరియాలు ఎక్కడైనా పిల్లల్ని తీసుకుంటారు, అంటే అక్కడ స్లైడ్స్ అవన్నీ ఉంటాయి. కానీ 3 years అబవ్ ఉండాలి అని మా పిల్లల్ని అయితే ఎలవ్ చేయలేదు. ఈ ముందు మేడం 3 years ఉంది తీసుకోండి అని బ్రతిమలాడినా కూడా నేను. కానీ లేదా మా లోపల వీళ్ళని చూసుకోవడానికి ఎవరు లేరు, పంపిస్తే మళ్ళీ పిల్లలు ఏమైనా ఆడుకొని కింద పడితే ఇబ్బంది అవుతుంది అని అన్నారు. అందుకే ఆ రోజు ప్లే పెన్లోకి పంపించలేకపోయినా. జస్ట్ ఇక్కడ బయట ఉన్న వీడియో గేమ్స్ని ఇట్లా చూసుకుంటా కొంచెం ఏదో ఆడుకోరు వీళ్ళు కొంచెం. కానీ ప్లే ఏరియాలకి అయితే వెళ్ళలేదు. ఇక్కడ గేమ్ చూద్దామని వచ్చి కూర్చున్నాం పైన. మ్యూజిక్ వస్తుంది, వాళ్ళు చూసుకుంటే మస్తు ఎంజాయ్ చేస్తారు. ఇంట్రెస్టింగ్ ఉండే గేమ్ కూడా. అసలు వాళ్ళు బాలే కానీ అన్నీ పడుతున్నాయా లేదా అని చూడడం ఇంట్రెస్టింగ్. ఎక్కడ పోతున్నావే? కటింగ్ ఎవరు
నెక్స్ట్ డే వ్లాగ్ని కూడా దీంట్లోనే నేను కంటిన్యూ చేస్తున్నా, ఎందుకంటే లెంత్ చిన్నగా ఉండే వీడియోది. ఆ రోజు వ్లాగ్ ఎక్కువ రికార్డ్ చేయలేదు కాబట్టి ఇందులోనే కంటిన్యూ చేస్తున్నా. నెక్స్ట్ డే మా బుడ్డలు అయితే ఇద్దరు రెడీ అయ్యి వెయిట్ చేస్తారు, వాళ్ళ తాత వస్తుండు. మేము తిరిగి వెళ్తున్నాం పండగ కోసం. సో వీళ్ళిద్దరు రెడీ అయ్యి కూర్చురు, ఎప్పటి నుంచో వెయిట్ చేస్తారు వాళ్ళ తాత కోసం. మా చిన్నోడు ఎక్స్ప్రెషన్ చూడండి ఎంత కథలు పడుతుందో. మేమైతే లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని రెడీగా ఉన్నాం ఎప్పుడు వస్తారని. ఈ సంచిలో మొత్తం బట్టలు అక్కడ ఊర్లో ఉంటారు కదా వాళ్ళకి ఇద్దామని, పిల్లలకి కొంచెం చిన్నగా అయిపోయినాయి, ఆ డ్రెస్సులన్నీ ఇద్దామని ప్యాక్ చేసినాయి. ఇవేమో మేము తీసుకెళ్ళడం. పండగ కోసం 4 బట్టలు ఒకటే బ్యాగ్ అయింది అంతే. చూడండి మా చిన్నది రైమ్ చూసుకుంటా అది కూడా వాడుతుంది, ఒకసారి మీరు కూడా వినండి. పుణ్యకోటి కథ ఇది, పాడమను పాడు. పోదాం మనం, తాత వస్తాడు. ఇంకెక్కడ పోదాం, తాత వస్తాడు, మనం ఊరికి పోతాం. ఇప్పుడు దాకా ఎక్కిపోతాం అన్నావు. క్యూట్ బేబీ, క్యూట్ బేబీ నువ్వు కదా. కిచి 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 అని మళ్ళీ బాయ్ చెప్పు, బాయ్. మళ్ళీ కలుస్తాను, మళ్ళీ కలుస్తాను. నేను మళ్ళీ కాచా పెంచుకే అంటే చెప్పు. పువ్వలా ఏం చేసుకుంటారే పువ్వులు? పువ్వు తీసుకో. వావ్ పువ్వు తిక్కునే చమ్మా. ఎక్కడ చెవులో పెట్టుకుంటావా? చెవులో. ఇక్కడ మా మామయ్య ఇంకా రావట్లేదు, టైం ఉంది కదా ఏం చేయాలని పిల్లల పట్టీలు అయితే ఇద్దరు లూజ్ అయిపోయి గజ్జలన్నీ ఇరిగిపోయినాయి. సో ఎక్స్చేంజ్ చేసుకోవడానికి పోయినాం. ఫైనల్లీ మా మామయ్య వచ్చేసిండు, మేమైతే వెళ్ళిపోతున్నాం.